ఆచి చికెన్ మసాలా దేశీయ మార్కెట్ల వల్ల నష్టాల్లో ప్రారంభమై అలానే ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 77,300 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా 150 పాయింట్లు నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక బులియన్ మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ఇవాళ బంగారం 500, వెండి 1500 పెరిగింది. సాయంత్రానికి వీటి ధరలు ఎలా ఉంటాయి, పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే విషయం మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ నెలలో బంగారం రేట్లు ఎలా ఉండే అవకాశం ఉంది? న్యూట్రలే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ హర్ముజ్ జలసంధిలో ఈ అమెరికా వాళ్ళది, ఇరాన్ వాళ్ళది మళ్ళీ ఘర్షణలు మొదలైనవి. చర్చలని అంటున్నారు. ఒక పక్కన మళ్ళీ అంటే యుద్ధ వాతావరణం అక్కడ మళ్ళీ కనబడుతుంది అనమాట. అంటే ఏంటిది, ఈ హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అమెరికా ఇరాన్ నావికా దళాల మధ్యలో మళ్ళీ కాల్పులు జరిగినాయి అనేది జరిగింది. అంటే ఆ న్యూస్ తోటి మన మార్కెట్లు పడ్డాయి. గోల్డ్ సిల్వర్ మాత్రం న్యూట్రల్ గానే ఉంది. తర్వాత ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్యలో ఏదైతే అంటే ఒప్పందం ఏదైతే కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుండగా మళ్ళీ ఇది జరగటం అనమాట. అంటే ఏది అనేది మనకు తెలియదు. ఎప్పటికప్పుడు ఆ న్యూస్ ని బట్టే మనం అయితే దీంతో ఇప్పుడు వాళ్ళు ఇరాన్ వాళ్ళు కూడా అంటే ఇరాన్ మీద జరిపిన దాడులకు అడ్డుకున్నామని యుఎస్ సైన్యం చెప్పడం, అమెరికా బలగాల మీద వాళ్ళు సైనిక స్థావరాల మీద లక్ష్యంగా చేసుకొని చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది ఏ రోజుకి ఆ రోజు దీన్ని బట్టే ఉంటుంది. మళ్ళీ ఇవే కాకుండా హర్ముజ్ లోకి ఏదైతే 2 నౌకలు వస్తుంటే వాటిని మేము అంటే ఇరాన్ అడ్డుకున్నాయనేది ఒకటి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకోటి అక్కడే కేష్మ్ ద్వీపం అని ఒకటి ఉంది, బందర్ అబ్బాస్ అని ఒకటి అక్కడ ఏరియాలో పేలుళ్లు చోటు చేసుకుందని ఇరాన్ వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఇది టెహ్రాన్ లో బాగా వినపడ్డదంట. అంటే ఆ శబ్దం అక్కడికి వినపడింది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ కాల్పుల విరమణ ఏదైతే ఉందో ఉల్లంఘించింది అనేది అంటే అమెరికానే కాల్పుల విరమణ అని ఇప్పుడు వాళ్లే విరమించురని చెప్పేసి ఇరాన్ పేర్కొనడం జరిగింది. దాంతో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు యుఎస్ నౌకలు దెబ్బతిన్నాయని వాళ్ళు ఇస్లామిక్ రెవల్యూషనరీ అంటే వీళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏమంటుండు, ఇలానే కనుక అంటే చర్చలు కనుక ఏం జరగకపోతే ఇరు దేశాల మధ్య కాల్పులు ఇలా కనుక కొనసాగితే రేపు ఇంకా ఎక్కువ అవుతుంది అన్నట్టుగా చెప్పగా రావడం జరిగింది. దాంతో మళ్ళీ ఇప్పుడు మార్కెట్ లో మనకి బాగా పట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇరాన్ దళాలు మాత్రం ఈ చిన్న పడవలతోటి లేకపోతే డ్రోన్లతోటి వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ హర్ముజ్ జలసంధి వీళ్ళ ఆధీనంలోకి రావడం కోసం ఇప్పుడు ఇక అది మెయిన్ ఒకటి. ఇకపోతే ఇంకొక న్యూస్ ఉంది. ఇంకో న్యూస్ ఏంటిది అంటే ఇప్పుడు ఈ టారిఫ్లు ఉన్నాయి. ఈ టారిఫ్లు కోసానికి లేటెస్ట్ అన్నమాట ఇది. అయితే ఈ అమెరికా అధ్యక్షుడు ఏదైతే టారిఫ్లు ప్రపంచ దేశాలపై విధించడం జరిగింది 10%. అయితే మళ్ళీ ఏమైంది, మళ్ళీ అమెరికా న్యాయస్థానం ఏదైతే ఉందో అది కొట్టివేయడం జరిగింది. అక్కడ 3 న్యాయమూర్తుల్లో 2 న్యాయమూర్తులు ఒకటి 2:1 తీర్పు తోటి అంటే ఒకళ్ళు ట్రంప్ ఫేవరు, 2 మాత్రం ప్రపంచ దేశాలు. అంటే ప్రపంచ దేశాలు ఏదైతే ఉన్నాయో అక్కడ అమెరికా న్యాయస్థానంలో ఈ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే అంతకుముందు అంటే ట్రంప్ అధ్యక్షుడిగా వ్యతిరేకంగా అక్కడ సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగిందో ఫిబ్రవరిలో రావడం జరిగింది. దాని తర్వాత ఏం చేసింది, మళ్ళీ ట్రంప్ ప్రపంచ దేశాలపై మళ్ళీ 10% టెంపరీ టారిఫ్లు వేసి అవన్నీ కూడా జూలై 24 తోటి ముగుస్తాయని చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఏమైంది, మళ్ళీ అక్కడ అమెరికాలో ఏవైతే ఉన్నాయో 24 అమెరికా రాష్ట్రాలు అక్కడ న్యాయస్థానాన్ని అప్లై చేయడం జరిగింది, ఆశ్రయించడం జరిగింది. దాంతో ఏమైంది, అక్కడ ఏదైతే అమెరికా ఫెడరల్ కోర్టు ఏదైతే ఉందో అక్కడ ఏం చేశారు, మళ్ళీ ఈయన ఎవరైతే ట్రంప్ విధించినటువంటి సుంకాల అధికార పరిధిని ట్రంప్ అతిక్రమించారని చెప్పేసి మళ్ళీ పేర్కొనడం జరిగింది. దాంతో ఇప్పుడు ట్రంప్ ఏదైతే విధించిందో 10% సుంకాలు 24 జూలై తోటి ముగుస్తుందో ఇప్పుడు అవన్నీ చట్టవిరుద్ధమని అవి చెల్లవని మళ్ళీ తీర్పు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ధర్మాసనంలోనే 2 సుంకాల విషయంలో అతనికి వ్యతిరేకత, ఒకటి అతనికి ఫేవర్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుద్ది అనే దానికి ఇప్పుడు మళ్ళీ మార్కెట్లు అనమాట. అంటే మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఎంతసేపటికి అంటే ఫిబ్రవరిలో ప్రపంచ దేశాల మీద వేసినటువంటి సుంకాలు టారిఫ్లు తీర్పు రావడం జరిగింది వ్యతిరేకంగా. మళ్ళీ ఇప్పుడు 10% వేసి జూలై 24 అన్నా కానీ మళ్ళీ ట్రంప్ కే వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. అయితే ఇదంతా ఇంకా మార్కెట్ లో అస్థిరత ఏర్పడుతుంది కాబట్టి మన మార్కెట్లు
ఫాలో అవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బ్రెంట్ ఆయిల్ ఏమైంది, ఈ ముడి చమురు మళ్ళీ $102 చేరడం జరిగింది, 101.63. నిన్న ఏమైందంటే 100 లోపు వచ్చింది. అందుకని కొంచెం మన మార్కెట్ లో న్యూట్రల్ ఉండే. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ముడి చమురు 101.64 వచ్చిందో, అయితే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఫ్లాట్ గానే ఉన్నాయి, పెద్దగా ఏం మూవ్మెంట్ లేదు. కానీ ఎందుకు మూవ్మెంట్ లేదు అంటే అవి ఎక్స్పైరీ డేట్లు ఉండే అంతకు ముందు, ఇప్పుడు ఏం లేవు, ఎక్స్పైరీ డేట్ లేవు, మధ్యలో ఏం లేవు, న్యూట్రల్గానే ఉంటాయి అన్నమాట. అంటే ఈ క్రూడ్ ఆయిల్ ముడి చమురు ఏదైతే 100 లోపు కనుక వస్తుందో కొంచెం పాజిటివ్ ఉంటుంది, ఏది గోల్డ్ సిల్వర్ కి. అదే కనుక ఇప్పుడు ఈ ముడి చమురు తగినంత వరకు మళ్ళీ గోల్డ్ సిల్వర్ నెగిటివ్ లోనే ఉంటది. ఇప్పుడు ఏంటిది, అది అక్కడక్కడే ఉంది, $100, $101, $102 ఉంది. అందుకని గోల్డ్ సిల్వర్ ఏంటి, ఆప్షన్స్ లేవు, అంటే ఎక్స్పైరీ డేట్ లేవు, ఫ్యూచర్స్ మంత్లీ ఎక్స్పైరీ లేవు, కాబట్టి అక్కడ న్యూట్రల్ గానే ట్రేడ్ అవుతుంది. ఇక మన మార్కెట్ లో వచ్చేటప్పటికి 445 పాయింట్లు సెన్సెక్స్ మైనస్, బ్యాంక్ నిఫ్టీ వచ్చి 447 పాయింట్లు, మనది 132 పాయింట్లు నిఫ్టీ. ఇక రూపీ వచ్చి మళ్ళీ ఆల్ టైమ్ లోకి పోవడం జరిగింది, $94.64 అనమాట. ఇప్పుడు ఆ టైంలోకి కొంచెం దగ్గరలో ఉంది మళ్ళీ, అంటే $94.67. ఇవాళ మళ్ళీ 34 పైసలు పెరిగింది. ఒకటే మార్కెట్లు పడ్డాయో వెంబటే రూపాయి పెరుగుతుంది, అంటే రూపాయి బలహీనం అవుతుంది, డాలర్ పెరుగుతుంది. వెంబటే విఐఎక్స్ ఉంటుంది, వాలటాలిటీ ఇండెక్స్, అది పెరుగుతుంది. మళ్ళీ వెంబటే ఎఫ్ఐలు నిన్ననే కొంచెం అనమాట, అంటే రోజు ఎక్కువ అమ్ముతుండేది, నిన్నే కొద్ది మొత్తంలో అమ్మిండ్రు. అంటే వాళ్ళు న్యూట్రల్కి వచ్చి పాజిటివ్లోకి వచ్చే లోపలనే మళ్ళీ ఇంకేదో జరుగుతున్నాయి అనమాట. ఇక మనం చూడవలసింది ఏం లేదు. మీరు అన్నట్టు ఈ నెలాఖరి కాదు, ఈ ట్రంప్ డెసిషన్ కానీ, ఇరాను అమెరికా ఏదైతే యుద్ధ వాతావరణం చల్లబడి ఏదో ఒక చర్చలు అయ్యి అగ్రిమెంట్లు కనుక అయ్యేంత వరకు మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ న్యూట్రలే ఉంటుంది. మన మార్కెట్లు రోజు ఒక అనిశ్చిత పరిస్థితి, అంటే ఒడిదుడుకులకు లోనైతుంటది. ఈ ఒడిదుడుకులకి ఏంటంటే పాజిటివ్ న్యూస్ రాగానే 1000 పాయింట్లు పెరుగుతుంది, మళ్ళీ అక్కడ ఏదో యుద్ధ వాతావరణం జరుగుతుంది, బ్రెంట్ ఆయిల్ ముడి చమురు పెరిగింది అనగానే ఆటోమేటిక్ గా మళ్ళీ 1000 పాయింట్లు కిందకి వస్తుంది. మళ్ళీ వీటితో పాటు మనకు వీక్లీ ఎక్స్పైరీ, వాళ్ళ ఫ్రైడే వీక్లీ ఎక్స్పైరీ ఏది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మళ్ళీ మధ్యాహ్నం కాగానే యూరోపియన్ మార్కెట్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ సాయంత్రానికి సిల్వర్ గోల్డ్ అంటే ప్రస్తుతం ఏది బెటర్ సార్, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? షేర్ మార్కెట్ ఓకే, గోల్డ్ సిల్వర్ ఓకే. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ పడ్డంత వరకు పడ్డాడు, ఇక పెద్దగా పడే అవకాశాలు తక్కువ ఉన్నాయి. రెండోది ఇంత అంటే సుమారు ఒక 70 రోజులు అవుతుంది, ఏది ఇరాన్ అమెరికా వార్ స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 28 నుంచి. ఈ 70 రోజుల నుంచి కూడా గోల్డ్ సిల్వర్ ఇక్కడిక్కడే ఉందంటే పడ్డంత వరకు పడ్డటాన్ని అర్థం, అంతే తప్ప ఇంకా పడుతుందా, పడ్డప్పుడు కొనుక్కుంటా అనే దానికి వదిలేయటమే. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా ఎక్కువ పడలేదు అంటే, పడ్డంత వరకే పడ్డది అంటే ఇక ఎంత జరిగినా ఇంకొంచెమే ఉంటుంది ఎఫెక్ట్. సపోజ్ క్రూడ్ ఆయిల్ కనుక ముడి చమురు కనుక ఇంకా కొంచెం పెరిగితే ఇంకొంచెం పడుతుందేమో, కానీ ఓవరాల్ గా పెద్దగా పడే సూచనలు కనపడట్లేదు. అట్లని బాగా పెరిగేది కూడా ఉండదు. అట్లని ఎందుకు బాగా పెరగదు అని అంటే అప్పటి పాత రోజుల మాదిరి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో ఈ 2 నెలల నుంచి జరిగినటువంటి ఈ ముడి చమురు షార్టేజ్ అనుకోండి, గ్యాస్ షార్టేజ్ అనుకోండి, ఇదంతా ఇన్ఫ్లేషన్ మీద ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరగడం మొదలుపెట్టినాయి ప్రపంచ దేశాలు ఏవైతే దేశ కరెన్సీలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ టైంలోకి రావడం జరిగింది. మళ్ళీ వీటన్నిటితోటి ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు చిన్నభిన్నం అయిపోయినాయి. ఇప్పుడు అమెరికా అనుకోండి, ఇరాన్ అనుకోండి, ఇప్పుడు మన దేశం లాంటివి ఇంకా వేరే ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం. అంటే ఏంది, రాబోయే రోజుల్లో ఈ యుద్ధ వాతావరణం మామూలుగా కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. కొన్ని నెలలు పట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ ఉంటుంది తప్ప అప్పటిదాకా పెద్దగా ఈ గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ ఉండదు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ప్రాబ్లం లేదు, అట్లా అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయకపోయినా దండగేం లేదు, అంటే పెద్దగా పెరిగేది ఏం లేదు ఆయనకి. అంటే వడ్డీ మందం కంటే ఎక్కువ పెరగదు ఏమన్నట్టు, అంటే వడ్డీ మందం పెరుగుతుంది. అంటే ప్రావిడెంట్ ఫండ్, బ్యాంకు డిపాజిట్లు, లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇస్తే, లేకపోతే మన దగ్గర ఊటీని ఉంచుకునే బదులు సేఫ్టీ ఉంటుంది అనుకుంటే ఓకే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరు ఇన్వెస్ట్ చేసినా డిజిటల్లో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ ఉంటుంది, తక్కువ అమౌంట్ లో పోతుంది. తక్కువ అమౌంట్ అని మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ కమిషన్లు బ్రోకరేజ్లు ఉంటాయి, అది ఎక్కువ శాతం మళ్ళీ ఎక్కువ పడేటట్టు ఉంటుంది. కాబట్టి ఏదైతే కొనదలుచుకుంటూ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవటం సేఫ్. గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, దాని ఏమంటే సర్టిఫికేట్ వస్తుంది, బిల్లు వస్తుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే కావాలి అనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకుంటే చేసుకోవచ్చు ఒకటి. ఇక రెండోది మన మార్కెట్లు అయితే పాజిటివ్ లోనే ఉన్నాయి, రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకా 4500 కంపెనీలు వచ్చే వారం వరకు వచ్చేస్తాయి. వచ్చినంత వరకు వచ్చిన తర్వాత వాల్యూ ఉన్న స్టాక్స్ లోలో దొరుకుతున్నాయి. అవి పెరిగినాయి వదిలిపెట్టి లోలో ఇంకా రిజల్ట్స్ బాగుండి పెరగనటువంటివి లేదు, రిజల్ట్స్ బాగుండి పెరిగి
తగ్గినప్పుడు చూసుకోవాలి. మనం తగ్గినప్పుడు చూసి కొనుక్కోగలిగితే మళ్ళీ ఒక 3 months ఉంటే ఆటోమేటిక్ గా 3 months 6 months అనుకుంటే ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఈ ఆర్థిక వ్యవస్థలు కానీ ఈ ఇరాను అమెరికా చమురు విషయంలో కానీ అన్ని సద్దుమణుగుతాయి. ఇంకొకటి కూడా ఇరాను ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ఇప్పుడు చర్చలు జరగాల్సిందే, ఎక్కడో ఒక దగ్గర క్లోజ్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఏదైతే ఉత్పత్తి అవుతుందో ముడి చమురు అది నిలవబెట్టుకోవడానికి ప్లేస్ లేదు వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు ఓపెక్ దేశాలు కూడా ఓపెక్ దేశాల నుంచి కూడా యుఏఈ వాళ్ళు బయటికి రావడం జరిగింది. అంటే ఏమైతుంది, బయట ప్రొడక్షన్ పెరుగుతుంది, వీళ్ళది ఇంకా ప్రొడక్షన్ అక్కడే ఉండిపోతుంది. ఆ చమురు ఉత్పత్తి కనుక బయటికి పోకపోతే మళ్ళీ ఇరానే ఇంకా ఆర్థిక వ్యవస్థ ఇంకా ఇప్పటికే పోయింది ఇంకా పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పోస్ట్ పోన్ అని చేయాలి, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ చేసి చర్చలు అంటే టైం తీసుకొని మళ్ళీ ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా హర్ముజ్ జల్సన్ ఓపెన్ చేయాలి. హర్ముజ్ జల్సన్ చేసి నౌకలన్నీ బయటకు పోతే అప్పుడు మళ్ళీ ఇరాన్ వాళ్ళు ముడి చమురు ఉత్పత్తి చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ బోరుబావులు మళ్ళీ కంటిన్యూ ఉంటాయి, లేకపోతే బోరుబావులు అన్ని ఎండిపోతాయి. ఇది కథ. సార్ ఇప్పుడు గోల్డ్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎంత వరకు పడే అవకాశం ఉంది? ఏం లేదు, నా ప్రకారం అయితే ఉంటే కొంచెం ఉంటదేమో. కానీ ఒక్కసారి ఇరాన్ అమెరికా కనుక క్లియర్ అయిపోయిందంటే ఇక ఈ రేట్లు ఉండవు మళ్ళీ. అంటే కొంచెం ఎంతో కొంత పెరిగే అవకాశాలే ఉంటాయి తప్ప తగ్గే అవకాశాలు తక్కువ. ఒకటి. ఇక రెండోది, ఇప్పుడు మనకి 13 తర్వాత మంచి రోజులు లేవాలని ఆషాఢ మాసం అని 3 నెలల దాకా లేవు. అట్లా అనుకుంటే 3 నెలల దాకా మన మార్కెట్లు వేరు, వరల్డ్ మార్కెట్లు వేరు, మన మార్కెట్లు వేరు. ఒకవేళ కాకపోతే ఆఫర్లు గిఫర్లు ఉంటాయి మన అంటే మన సౌత్ లో కానీ హైదరాబాద్ లో కానీ ఇట్లా తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆషాఢ మాసం అని. కాకపోతే సెంటిమెంట్ ఉంటుంది, తగ్గినప్పుడు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు అంతే తప్ప ఎక్కువ పెద్దగా పడేది లేదు నా ప్రకారం. ఉంటే 1-2% అటు ఇటు, అంటే ఒక రోజు తగ్గుతుంటది, ఒక రోజు పెరుగుతూ ఉంటది, మళ్ళీ మామూలు అవుతుంటది. కాబట్టి మనం ఏం చేయాలంటే 5-10% కంటే మాక్సిమం ఒకవేళ తగ్గితే అప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో ఇంకా కనుక పడ్డది అనుకోండి ఇంకొని కొనుక్కోవాలి అంతే తప్ప ఇవన్నీ జీరోలు అయిపోతాయి. ఏంది గోల్డ్ సిల్వర్ కావు, ఎంతో కొంత బాటంకి వస్తాయి, మళ్ళీ పెరగడం మొదలు పెడతాయి, పెరగంగానే ఇంక అట్లనే పైకి పోతాయి, ఏంది పోవు మళ్ళీ కిందకి వస్తాయి. అందుకని మనం ఏం చేయాలి, పడ్డప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. లేదు పడ్డప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు ఓకే యావరేజ్ చేసుకుంటూ పోతుండాలి. ఒకవేళ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు యావరేజ్ చేసుకుంటూ పోతుండాలి. ఇంకొకటి ఏంటిది, తగినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు కొనుక్కోవాలి. మంత్లీ ఒక డేట్ పెట్టుకోవాలి, ఆ డేట్ లో ఇన్వెస్ట్ చేస్తూ పోతుండాలి. ఎందుకంటున్నానంటే ఒక డేటో ఒక వారమో ఒక తారీఖో నెలలో ఒక రోజు పెట్టుకుంటే ఆ రోజు సపోజ్ మనం కొనుక్కునేది పెరిగింది అనుకోండి, మన దగ్గర ఉన్నది పెరిగినట్టే. సపోజ్ ధర తగ్గింది అనుకోండి, కొనుక్కునేది తక్కువలో దొరుకుతుంది అంతే తప్ప తగినప్పుడే కొనుక్కుంటా అంటే ఎప్పుడు తగ్గుతో తెలియదు. ఇంకోటి ఏంటిది, ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ తో కూడుకుంది. ఉదయానికి మధ్యాహ్నానికి సాయంత్రానికి ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. అది వరల్డ్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్. అందుకని మన సొంత ప్రమేయం కానీ, మన సొంత ఆలోచనలు కానీ, మన సొంత అభిప్రాయాలు కానీ ఉండకూడదు. మార్కెట్ తో పాటే పోవాలి. మార్కెట్ ఎడిపోతుంది, అలానే మనం కూడా బిహేవ్ చేయాలి. మనం కొనదలుచుకున్నాం ఎక్కడో ఒక దగ్గర ఇక చాలు అనుకుని కొనుక్కోవాలి. తర్వాత ఇంకా తగ్గినా కానీ బాధపడకూడదు, ఇంకొని కొనుక్కోవాలి యావరేజ్ చేసుకోవడానికి. ఇది రీజన్. రైట్, థ్యాంక్ యూ సార్.